హలో అందరికి, ఇవాళ అయితే మేము చిక్పేట్కి వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నాము అంటే అక్కడ న్యూ కలెక్షన్ అయితే వచ్చిందంట. మేమైతే చూడడానికి వెళ్తున్నాం. దాంతోపాటు మీకు కూడా మేము చూపిస్తాము. నేను ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకనంటే సన్నీ అయితే నాతో పాటు రావట్లేదు, నా ఫ్రెండ్స్తో పోతున్నాను. నేనైతే తనైతే ఇంక నన్ను మెట్రో దగ్గర వదిలిపెట్టు అని అంటే, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు అనకుండా డబ్బులన్నీ నా అకౌంట్లో వేసేసి ఏం కొనకుండా లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. ఇక్కడైతే నన్ను సన్నీ మెట్రో స్టేషన్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. ఆ లోపలే మెట్రో కూడా వచ్చింది, నా ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు. ఇంకా మేమైతే చిక్పేటకు స్టార్ట్ అయిపోయాము. మేమైతే పర్పుల్ లైన్ నుంచి గ్రీన్ లైన్లోకి మారాలి మెజెస్టిక్లో దిగి. సో ఇక్కడ క్రౌడ్ కూడా చాలా ఉంది. మెజెస్టిక్లో ఎప్పుడైనా క్రౌడే ఉంటుందండి, ఆల్మోస్ట్ వీకెండ్స్ కానీ వీక్ డేస్ కానీ. ఇంకా అయితే చిక్పేట్ స్టాప్ వచ్చేసింది, మేమైతే దిగేసాము. అలా దిగామో లేదో ఇక్కడైతే సిరామిక్ వస్తువులు అయితే ఉన్నాయి, మనకు ఊరగాయ పెట్టుకోవడానికి జాడీలు, అలాగే టీ కప్స్, బౌల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇక్కడ చిక్పేట్లో అయితే రోడ్స్ చాలా కన్ఫ్యూజన్ అండి. బాగా తెలిసిన వాళ్ళకైతే ఎగ్జాక్ట్గా ఏ షాప్కి వెళ్ళాలి, ఎక్కడ ఏ షాప్స్ ఉంటాయని క్లియర్గా ఐడియా ఉంటుంది. బట్ నాకు కూడా అంత ఐడియా అయితే లేదు. సో ఎలాగోలాగా ఈ కట్ పీస్ షాప్కి అయితే వచ్చేసాము. ఈ షాప్ పేరు అయితే నవరంగా. సో ఇక్కడ అడ్రస్ అంతా నేను పైన మీకు వీడియోలో చూపిస్తాను. ఆ రోజు వీడియో కూడా నేను క్లియర్గా తీయలేకపోయాను, ఎందుకనంటే క్రౌడ్ ఉంది చిక్పేటలో చాలాగా ఎక్కువ. సో ఇంకా అయితే బాగా బార్గెన్ చేసే వాళ్ళని అయితే తీసుకొని వెళ్ళండి. ఎందుకు అని అంటే ఇక్కడ వాళ్ళంతా ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్తారు, బట్ కానీ బాగా బార్గెన్ చేస్తే వాళ్ళు బాగా తగ్గిస్తారు కూడా. సో ఇక్కడైతే నాకు ఈ లావెండర్ కలర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ కనిపించింది, ఇదైతే బాగా నచ్చింది కూడా. సో ఇది నచ్చింది, కానీ ఆ మీటర్ కూడా రీజనబుల్ అండి, నిజం చెప్తున్నాను. 80 రూపీస్ పర్ మీటరు. అండ్ మనకి లాంగ్ ఫ్రాక్స్కి వాటికైతే 5 మీటర్స్ సరిపోతుంది, 400లో వచ్చేస్తుంది అరౌండ్. సో మనం మామూలు శారీ తీసుకున్నా కానీ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. అసలు కలెక్షన్ కూడా చాలా బాగుంది, అంటే న్యూ కలెక్షన్ బాగా మంచిగా ఉంది. వీళ్ళు టాన్స్లో అమ్మేస్తారు, లైక్ 1 పీస్ 2 పీస్ అయితే కొరియర్ చేయడానికి కష్టం ఉంటుంది, డెలివరీ ఛార్జెస్ పడుతున్నాయి. లేక మనకి ఫుల్ బల్క్లో కొంటాము అలా చేస్తారంటే కొరియర్ ఛార్జెస్ కూడా కొరియర్ కూడా చేస్తారు, కొరియర్ సర్వీసెస్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర అయితే. సో ఇక్కడైతే మంచి కలెక్షన్ అయితే ఉందండి. ఇంకా ఈ జార్జెట్ ఫ్యాబ్రిక్స్, ఇంకా మనకి బ్రైడల్ వేర్కి అలాగే మంచి మంచి కలెక్షన్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ నేనైతే ఈ పర్పుల్ కలర్ది చూపిస్తున్నాను కదా, సారీ లావెండర్ కలర్ చూపిస్తున్నాను కదా, ఇదైతే నా రిసెప్షన్ అప్పుడు పిస్తా గ్రీన్ కలర్లో తీసుకున్నానండి, సేమ్ ఫ్యాబ్రిక్. ఇది కూడా మీటర్ అరౌండ్ 350 ఇదిలో ఉంది, రేంజ్లో ఉంది. సో మనకైతే దీంట్లో కలర్స్ చాలా అవైలబిలిటీస్లో ఉన్నాయండి ఈ వీటిల్లో అయితే. సో ఇప్పుడు నేను పట్టుకొని చూపిస్తున్నాను కదా, ఇదైతే మనకి మంచి అకేషన్ పార్టీ వేర్స్కి, లాంగ్ ఫ్రాక్స్కి మంచిగా స్టిచ్ అయితే చేయించుకోవచ్చు. సో ఇక్కడ దీంట్లో చాలా కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే వాళ్ళు తెప్పిస్తారు కూడా. ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది, ఆర్గంజా మీద చికంకారీ వర్క్ వచ్చిందండి. ఇదైతే మీటర్ వచ్చేసరికి మనకి క్లాత్ని బట్టి 150 ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. నేను పట్టుకునేది అయితే 450 ఆ రేంజ్లో ఉందండి. ఇక్కడ చూసారా టిష్యూ, ఈ మధ్య టిష్యూ చాలా ట్రెండ్ అవుతుంది కదా. సో ఇదైతే టిష్యూ సాఫ్ట్ అండి, టిష్యూ ఆర్గంజా, టిష్యూ పట్టు ఇలా అన్నీ వచ్చాయి కదా, ఇదైతే టిష్యూ సాఫ్ట్. సో మనకైతే చాలా కంఫర్టబుల్గా ఉంది. మనం ఒక స్టిచ్ చేయించుకున్నా లేదా శారీకి కానీ లేస్ బార్డర్ అలా చేయించుకొని మంచి హెవీ బ్లౌజ్ కానీ వేసుకుంటే మంచి పార్టీ వేర్ లుక్ కూడా వస్తుంది. దీంట్లో మంచి మంచి కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి.
ఇక్కడైతే మేము వేరే ఫ్యాబ్రిక్ షాప్‌కి అయితే వచ్చేసామండి. సో, ఇక్కడ కూడా కలెక్షన్ బావుంది. సో, వీళ్ళైతే కలెక్షన్ అంతా పైనుంది సెకండ్ ఫ్లోర్‌లో అని చెప్పారు. ఇక్కడ చూసారా దుప్పటాసు మనకైతే నిజం చెప్తున్నాను. దుప్పటాసు ది బెస్ట్ కలెక్షన్ చిక్‌పేట్ అండి. మంచి బ్రైడల్ ఎవరైనా బ్రైడ్స్ కానీ, లేకపోతే ఏమన్నా అకేషన్స్‌కి కొనాలి అనంటే ఇక్కడ మంచి కలెక్షన్ అయితే ఉంటుందనండి. సో, ఇక్కడ చూసారా కలంకారీ దుప్పటా మనకి ఏ దుప్పటా అయినా కానీ చాలా క్లాసీ దుప్పటాస్ అన్నీ ఇక్కడైతే మంచిగా దొరుకుతున్నాయి. పెయిర్ అప్స్ కూడా మంచిగా చేసుకోవచ్చు. ఎవరికైనా కానీ ఏవన్నా అన్‌పెయిర్ దొరకనివి అలా ఉంటాయి కదా! అలాగా. ఇంకా ఇలా వాళ్ళు సెకండ్ ఫ్లోర్‌కి అయితే వెళ్ళమన్నారు. ఇక్కడైతే లెహెంగాసు, బ్రైడల్ లెహెంగాస్ అండి. మనమైతే చాలా చాలా ఎక్కువ పెట్టి కొనేస్తాం కదా! ఇక్కడ అరౌండ్ 5000, 6000 ఆ రేంజ్‌లో ఉంటుంది. ఇక్కడ చూసారా ఈ కలెక్షన్ అయితే ఈ రెడ్ కలర్‌ది అయితే నాకు చాలా నచ్చింది. సో, ఇంకైతే ఆ షాప్‌లోకైతే వెళ్ళిపోయాము. కానీ మేము ఫస్ట్ వెళ్ళిన షాప్‌లో కాస్ట్ చాలా తక్కువ ఉండింది. మేము సెకండ్ వెళ్ళిన షాప్‌కైతే కాస్ట్ చాలా ఎక్కువ ఉండింది. అక్కడే సేమ్ ప్రైస్ ఈ జార్జెట్‌ది చూస్తే అక్కడ 80 రూపీస్ పర్ మీటర్ చెప్పారు. కానీ వీళ్ళైతే 150 చెప్పారు. కానీ దీనిలో తక్కువ కూడా ఉంది అని చెప్పారు. కానీ అది 80కి కాదండి. అరౌండ్ 110 అలా అని చెప్పారు. మనకి తగ్గిస్తామన్నారు 100 రూపీస్‌కి. బట్ కానీ ఉన్నది అదే ఆశకి పోతే అత్యాశ అవుతుంది అని అంటారు కదా! మేమైతే ఇంకా తక్కువకొస్తుందేమో అని ముందుకొచ్చి వేరే షాప్‌కొచ్చాము. బట్ కానీ ఇంకైతే ఆ షాప్‌కి వెళ్ళి ఏం కొనకపోతే బావుండదని చెప్పేసి నేనైతే ఒక కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. అదైతే 600 పడిందండి. 1 మీటర్ వచ్చేసరికి మనకి అరౌండ్ 350 అలా వేశారు. మేము బార్గెయిన్ చేసి 600కి తీసుకున్నాము. సో, 2 మీటర్ వచ్చేసరికి లోపలే నాకు 600 పడిందండి. ఇక్కడ ఈయనైతే కలెక్షన్ వీళ్ళ షాప్‌లో కలెక్షన్ ఉంది కానీ బట్ కంపేర్ టు అదర్ షాప్స్ ఇక్కడైతే ప్రైజెస్ కూడా కాస్ట్ ఎక్కువుంది. సో ఇక్కడైతే నా ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ కూడా మారిపోయాయి. అక్కడే తీసుకోవాల్సింది ఇక్కడికొచ్చి ఫ్యాబ్రిక్ కాస్ట్ ఇంత చూసి చాలా ఇదైపోయింది. క్లాత్ కూడా పెద్ద డిఫరెన్స్ లేదండి. వీళ్ళు క్లాత్ వల్ల డిఫరెన్స్ ఉంటుంది. అందుకనే కాస్ట్ ఎక్కువ అని చెప్తున్నారు. బట్ క్లాత్ వల్ల ఏం లేదు. సో, అందుకనే అత్యాశకు పోవద్దు. ఎక్కడ ఏది నచ్చితే అదే తక్కువకని చెప్పి తీసేసుకోండి. మనము వేరే షాప్‌కొచ్చి తగ్గిస్తాము అని అనుకోవద్దు ఇక్కడైతే. సో, నేనైతే ఇక్కడైతే ఆల్మోస్ట్ 600 నాకైతే లాస్ అయిపోయింది. లాస్ అంటే మళ్ళీ నేను ఆ స్టిచ్ చేయించుకొని అంటే నాకు వర్తీ అనిపియలేదండి 600 ప్రైస్‌కి ఆ మెటీరియల్ అయితే. ఇంక వేరే షాప్‌కొచ్చేసాము. ఇక్కడైతే జీన్స్ టాప్స్ కూడా ఉన్నాయి. మంచి మంచి జీన్స్ టాప్స్ మనకి ఇక్కడ ప్రైస్ కూడా స్టార్టింగ్ 70 నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ కానీ 70 అనంగానే ఏదో లో క్వాలిటీ అని మాత్రం అనుకోవద్దు. ఇవన్నీ సిల్క్ లేకపోతే జార్జెట్స్ ఈ ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి. మనకి లైక్ ఆఫీస్ వేర్‌కి డైలీ యూజ్ చేసుకోవడానికైతే ఎన్ని వాషెస్ చేసినా గానీ లైక్ కలర్ షేడ్ అవ్వదు. లేకపోతే ఇంకా వేరే ఏ మెటీరియల్ కానీ షింక్ అవ్వడం కానీ ఇలా అయితే అవ్వదండి. సో, క్లాత్ కూడా చాలా మంచిగా ఉంటాయి. ఇంకైతే అలిసిపోయి మేమైతే ఇక్కడ పాపడ్ చాటు, అలాగే బేల్ పూరి ఆర్డర్ చేసుకొని బాగా తింటున్నాము. వర్షం కూడా పడేలా ఉంది. అలా బా లైమ్ సోడా కూడా తాగేసాము. ఇక్కడైతే సుదర్శన్ మనకి ఓన్లీ నార్మల్ షాప్సే కాదండి. బ్రాండెడ్ షాప్స్ కూడా ఉంటాయి చిక్‌పేట్‌లో. సో, అక్కడ కూడా మంచి డిస్కౌంట్స్ అన్నీ ఇస్తారు. కానీ శారీస్ కలెక్షన్ మాత్రం సూపర్ ఉంటుంది. ఎవరికైనా బ్రైడ్స్ కానీ లైక్ ఆర్నమెంట్స్ కావాలన్నా కానీ ఇక్కడ మంచి మంచి కలెక్షన్ ఆర్నమెంట్స్ అయితే ఉంటాయి. సో, ఎక్కడ దొరకని ఆర్నమెంట్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడైతే మనకి లెహెంగాలకి టాజిల్స్
అలాగే మన పార్టీ వేర్ టాజల్స్ కూడా ఇక్కడ కొంచెం కాస్ట్ తక్కువేనండి, మనమైతే తీసుకోవచ్చు. ఇంకా మేమైతే ఈ కుర్తీ షాప్స్కి అయితే వచ్చేసాము. ఇక్కడ కలెక్షన్ నిజంగా చాలా బాగుంది. సో మనకైతే రీజనబుల్ ప్రైజెస్ కూడా ఇక్కడ, క్లాత్ వైజ్ కూడా క్లాత్ కూడా చాలా బాగుంది. సో మనకైతే పార్టీ వేర్ ఉంది, అలాగే టెంపుల్స్కి లేకపోతే చిన్న చిన్న అకేషన్స్కి కూడా మంచి మంచి కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర ఉందండి. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే ఇక్కడ పర్చేస్ చేశారు, నేను కూడా ఒకటైతే ఇక్కడ పర్చేస్ చేశాను. సో అదేంటో మీరు గెస్ చేసేసేయండి. సో ఇంకా అలా షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసాము. ఇంకా మా షాపింగ్ అంతా అయిపోయి బయటకు వచ్చేసరికి ఫుల్ వర్షం పడుతుంది. మేమైతే రోడ్స్ చాలా కన్ఫ్యూజన్ అయిపోయామండి. ఒక పక్క ఆకలేస్తుంది, ఒక పక్క రోడ్స్ కన్ఫ్యూజన్లో ఉన్నాం. ఇంకా ఎలాగోలా అక్కడ ఉన్న వాళ్ళని తెలుసుకొని రూట్కి అయితే వచ్చేసాము మెట్రో స్టేషన్ దగ్గరికి. సో ఇక్కడ వీళ్ళు చెప్పింది ఏంటంటే, మీరు చిక్పేటలో షాపింగ్ చేయాలంటే కేఆర్ మార్కెట్లో దిగితే అదే మీకు దగ్గరగా ఉంటుంది, చిక్పేటలో దిగితే అది డెడ్ లైన్ ఆఫ్ చిక్పేట్ షాప్స్ అని చెప్పారు. ఇంకెప్పుడైనా కానీ కేఆర్ మార్కెట్లోనే దిగాలి అని అర్థమైంది. సో ఇంక బాగా ఆకలేస్తుందని ఇక్కడ బంగారుపేట చాట్ అయితే తిన్నాము. తిన్న తర్వాత అయితే ఇంక మెట్రోకి స్టార్ట్ అయిపోయాము. అలా జరిగిందండి మా చిక్పేట్ షాపింగ్. మీకు కానీ మా వీడియోస్ కానీ నచ్చితే ప్లీజ్ లైక్, ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్ఎల్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.